శోభనాపురంలో జరిగిన హింసాత్మక సంఘటనలో గాయపడిన సాంబశివరావును పరామర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఘాతకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు ఆదేశాలు. ప్రాణాంతక సమస్యలకు కారణమయ్యే పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తు పదార్థాల నుంచి ప్రజలు దూరంగా ఉండాలి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీ షా పిలుపు. విశాఖ రైల్వే జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ప్రధాని నరేంద్ర మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ కితాబు. ధరల భారం మోపుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజం. ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టీకరణ.